హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. కొంతమంది సన్నంగానే కనిపిస్తారు, కానీ బెల్లీ ఫ్యాట్ అయితే ఉంటుంది. సో వాళ్ళు జిమ్కి వెళ్తుంటారు, ఎక్సర్సైజ్ చేస్తారు, వాకింగ్ చేస్తారు, అయినా కూడా బెల్లీ ఫ్యాట్ తగ్గలేదని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి ఎక్సర్సైజ్ అనేది మ్యాటరా, లేకపోతే డైట్ మేజర్ రోల్ పోషిస్తూ ఉంటుందా? సో ఎలా తగ్గించుకోవచ్చు, ఎలాంటి డైట్ తీసుకుంటే బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది, ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ డైటీషియన్ వెనిల్లా గారు ఫ్రమ్ వి స్పార్కిల్. హలో మ్యామ్. హాయ్. మ్యామ్, బెల్లీ ఫ్యాట్ అంటే బయటికి కనిపించేటువంటి ఆ పొట్ట మాత్రమేనా, లేకపోతే లోపల విజరల్ ఫ్యాట్ కూడా ఉంటుందా? విజరల్ ఫ్యాట్ వల్లే మనకు బెల్లీ అనేది వస్తుంది. కొంతమందికి ఫ్రేమ్స్ అన్నమాట. అది వాళ్ళకి ఇంకా అసలు ఎక్కడ అక్యుములేట్ అవ్వదు, ఓన్లీ బెల్లీ పార్ట్ వరకే అక్యుములేట్ అవుతుంది. కొంతమందికి స్ట్రెస్ వల్ల బెల్లీ ఫ్యాట్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది తినకపోయినా. సో బెల్లీ ఫ్యాట్ ఆ రెండిటి వల్లే కాకుండా గట్ ఇష్యూస్, ఐబిఎస్ ప్రాబ్లం ఉండి, గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉండే వాళ్ళకి, డైజెషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి కూడా బెల్లీ ఫ్యాట్ అనేది వస్తుంది. అసలు మనకు బెల్లీ ఫ్యాట్ దేని వల్ల వస్తుంది అనేది మనమే తెలుసుకోవాలి. ఓకే, నైట్ టైం ఎక్కువసేపు మేల్కుంటున్నామా, ఓకే మనం జంక్ ఎక్కువ తింటున్నామా, మన బాడీ ఫ్రేమ్ ఏంటి. ఇప్పుడు నేను లావ్ అయ్యానంటే ఓవరాల్ లావ్ అవుతాం, కొంతమంది ఓవరాల్గా పెరుగుతుంది, కొంతమందికి ఎక్కువ శాతం జెంట్స్కి ఓన్లీ బెల్లీయే వస్తూ ఉంటుంది. సో నైట్ టైమ్స్ ఎక్కువ డ్రింక్ చేస్తూ మేల్కొని స్ట్రెస్ ఈటింగ్ చేసేవాళ్ళు, మీన్స్ ఎక్కువ క్యాలరీస్ నైట్ టైమ్స్ తీసుకొని నిద్రపోకుండా లేట్ నైట్స్ పడుకునే వాళ్ళకి కూడా బెల్లీ ఫ్యాట్ వస్తుంది. ఓకే. అండ్ దాంతోపాటు కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి కూడా బెల్లీ ఫ్యాట్ వస్తుంది. వయసు ఎక్కువగా తీసుకోవటం వల్ల ఈ బెల్లీ ఫ్యాట్ అనేది పెరుగుతుందా? ఇక్కడ క్యాలరీ కౌంట్ ఇంపార్టెంట్. అంటే రైస్ తిన్నా కూడా మీరు క్యాలరీ లిమిట్లో తీసుకుంటే మీకేం ప్రాబ్లం ఉండదు. సో ఓవర్ క్యాలరీస్ తీసుకుంటున్నప్పుడు, ఓవర్ స్వీట్స్ తీసుకుంటున్నప్పుడు, ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకుంటున్నప్పుడు, ఎక్కువ స్ట్రెస్ తీసుకొని జంక్ ఈటింగ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి బెల్లీ ఫ్యాట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఏం తిన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫ్యాట్ అనేది ఎందుకు ఓన్లీ బెల్లీ వేస్ట్ పార్ట్లోనే స్టబర్న్ అవుతుంది? గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉన్న వాళ్ళకి అక్కడే ఎక్కువ గ్యాస్ ప్రాబ్లం రావటం వల్ల బౌల్ డిస్టర్బెన్స్ అయ్యి బెల్లీ ఫ్యాట్ వస్తుంది. కొంతమందికి స్ట్రెస్ వల్ల కార్టిజాల్ ఆన్ అవటం వల్ల వాళ్ళకి వస్తుంది. కొంతమందికి ఫ్రేమ్స్ అంటే వాళ్ళకి ఇంకెక్కడ అక్యుములేట్ అవ్వదు, వాళ్ళకి బెల్లీలోనే అక్యుములేట్ అవుతుంది, కొంతమందికి హ్యాండ్స్లోనే అక్యుములేట్ అవుతుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్ట్లో. అలాంటి వాళ్ళకి బెల్లీ ఫ్యాట్ వస్తుంది. ఓకే. సో లేడీస్లో కూడా ఆఫ్టర్ డెలివరీ తర్వాత వాళ్ళలో బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా చూస్తాం, బిఫోర్ కన్నా ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఎక్కువ చూస్తాం. ఎందుకని అలా జరుగుతుంది? ఓన్లీ లేడీస్కి, వాళ్ళకి హార్మోన్స్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది అక్కడ. అంటే ఆ టైంలో ఎక్కువ క్రేవింగ్స్ ఉండి స్వీట్స్ ఎక్కువ తిని ఓవర్ క్యాలరీస్ తినటం వల్ల విజరల్ ఫ్యాట్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో కొంతమంది ఆఫ్టర్ డెలివరీ సరైన ప్రికాషన్స్ తీసుకోకపోవటం వల్ల, బెల్ట్ వేసుకోకపోవటం, నడుం కట్టు అంటారు, అది వేసుకోకపోవటం వల్ల కూడా వస్తుంది. ఓకే. సో తర్వాత డైట్లో మనం ప్రాపర్గా నిద్రపోయి, గట్ ఇష్యూస్ లేకుండా, కాన్స్టిపేషన్ ఇష్యూస్ లేకుండా చక్కగా తినే మీల్కి ముందు లెమన్, చియా సీడ్స్ కలుపుకొని వాటర్ తాగి 1 hour ముందు తీసుకుంటూ, ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా, వాష్రూమ్ క్లియర్ అవ్వడానికి చక్కగా 4 డ్రై ప్రూన్స్ తీసుకొని దాంట్లో వాము కానీ సోపు కానీ వేసుకొని, మింట్ లీవ్స్ ఒకసారి, తులసి ఆకులు ఒకసారి, జామ ఆకులు ఒకసారి, కొత్తిమీర ఒకసారి, మునగాకు ఒకసారి, ఇలా మార్చుకుంటూ డ్రై ప్రూన్స్ మిక్సీ వేసుకొని ఎవ్రీడే పడుకునే ముందు ఒక గ్లాస్ తాపి, బౌల్ క్లియర్ అవుతుందా, మనకి ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా, క్యాలరీ ఇంటేక్లో అంటే డెఫిసిట్లో మనం తీసుకుంటూ, ఎక్సర్సైజ్ ప్రాపర్గా చేసుకుంటూ, నిద్ర ప్రాపర్గా పోతే డెఫినెట్గా బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గుతుంది. సో డీటాక్స్ డ్రింక్స్ అని వస్తున్నాయి మ్యామ్, అవి తీసుకోవటం వల్ల ఫ్యాట్ అనేది కరుగుతుందా? డిటాక్స్ డ్రింక్స్ వల్ల మన టమ్మీలో గట్ అనేది హెల్దీగా అవుతుంది. సో అంతేగాని బెల్లీ ఫ్యాట్ తగ్గదు. బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే క్యాలరీ డెఫిసిట్తో నిద్ర ప్రాపర్గా పోతూ, గట్ ఫుడ్స్ మంచిగా తీసుకుంటూ, ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా తిన్నప్పుడు డెఫినెట్గా 100% నా డైట్లో అయితే బెల్లీ ఫ్యాట్ పోతుంది. నేనైతే ఇవన్నీ చేస్తాను. ఒక డైట్ ఒకటే సరిపోతుందా బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి? డైట్ విత్ ఎక్సర్సైజ్ మస్ట్ అంటారా? ఎక్సర్సైజ్ వల్ల మనకు అక్కడ ఉండే మజిల్ని బ్రేక్ చేయడానికి అండ్ టైట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అంతేగాని ఎక్సర్సైజ్ వల్ల ఫ్యాట్ అయితే బర్న్ అవ్వదు. సో ఎక్సర్సైజ్ వల్ల ఫ్యాట్ బర్న్ అవ్వాలంటే అవాజ్ యూ నీడ్ టు స్టే అట్ జిమ్ ఆర్ వర్క్అవుట్స్. సో క్యాలరీ డెఫిసిట్ చేస్తూ మనం అక్కడ కనుక క్రంచెస్ అలా చేస్తే అక్కడ ఉండే మజిల్స్ అన్నీ టైట్ అవుతాయి. అంటే
అక్కడ మజిల్ బ్రేక్ అయ్యి మళ్ళీ మనం చక్కటి ఫుడ్ ఫ్యాట్స్ కరెక్ట్గా మీన్స్ రైట్ గుడ్ ఫ్యాట్స్ అండ్ కాంబినేషన్ విత్ ప్రోటీన్ తీసుకుంటే అక్కడ మజిల్ బిల్డ్ అవుతూ ఫ్యాట్ తగ్గుతూ క్యాలరీ డెఫిసిట్ వల్ల ఫ్యాట్ తగ్గుతూ గట్ ఇష్యూస్ లేకుండా కాన్స్టిపేషన్ లేకుండా ఉండటం వల్ల మనకి బెల్లీ ఫ్యాట్ అనేది మెల్లమెల్లగా అంటే మనకి డేస్లోనే మనకి రిజల్ట్ కనపడుతూ ఉంటుంది. చాలా మంది స్టబ్బన్ అయిపోయినటువంటి ఫ్యాట్ని తగ్గించుకోవడానికి మనం ఫాస్టింగ్స్ చేసామంటే ఆ ఫ్యాట్ కరుగుతుందన్న ఉద్దేశంతో ఫాస్టింగ్స్ చేస్తారు. అది కూడా ఇంప్రాపర్గా చేస్తుంటారు. ఒకరోజు ఫాస్టింగ్ చేస్తారంటే ఇంకొక రోజు తింటూ ఉంటారు. ఎంత క్యాలరీస్ తీసుకుంటున్నారో అది లెక్క అది ఉండదు. సో తీసుకున్న క్యాలరీస్ అది ఫ్యాట్లో కన్వర్ట్ చేసుకుంటుందా, ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుందా, ఎలా అవుతుంది? ఫాస్టింగ్ అప్పుడు మనం ఏం తింటున్నాం? ఫ్రూట్స్ తింటున్నామా, లేకపోతే చక్కగా ఫ్యాట్స్ తింటున్నామా, గుడ్ ఫ్యాట్స్ ఉండే జ్యూసెస్ తీసుకుంటున్నామా అనేది ఇంపార్టెంట్. ఎక్కువ సీడ్స్ నట్స్ ఉండే జ్యూసెస్ తీసుకోవాలి ఫాస్టింగ్స్లో. క్యాలరీస్ మళ్ళీ లెస్ చేసుకొని, అంటే ఈరోజు మనం 1300 క్యాలరీస్ తీసుకుంటే రేపు కూడా అదే క్యాలరీస్ తీసుకునే లెవెల్లో ఉండాలి. ఫాస్టింగ్స్ వల్ల మనం గట్ క్లియర్ చేసుకోవాలి. వాటర్ ఫాస్టింగ్స్ వల్ల మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి, కానీ మామూలుగా ఫ్రూట్స్ తిని ఫ్రూట్ జ్యూసెస్ తాగి చేసే ఫాస్టింగ్ వల్ల మనకు అంత బెనిఫిషియల్ ఉండదు. సో మనం ఏం తీసుకుంటున్నాం, మన హార్మోన్స్కి కావాల్సిన సీడ్స్ నట్స్ అవి ఎక్కువగా తీసుకొని బ్రేక్ చేసేటప్పుడు కూడా ఫాస్ట్ ఈవినింగ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్తో బ్రేక్ చేస్తేనే బెటర్. అప్పుడు కూడా క్యాలరీ కౌంట్ చేసుకొని క్యాలరీస్ ఎన్ని తీసుకుంటున్నామో మళ్ళీ నెక్స్ట్ డే క్యాలరీస్ కూడా అంతకంటే తక్కువ తీసుకోకుండా ఎక్కువ తీసుకోకుండా ఉండేలాగా బ్యాలెన్స్ చేసుకోవాలి. సో బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవడానికి ప్రోటీన్స్ తీసుకోవాలా, ఆపేసేయాలా, అండ్ ఫైబర్ రోల్ ఏంటి? ఇప్పుడు ఈచ్ మీల్లో ఒక 20 grams ఆఫ్ ఫైబర్ అనేది ఉండాలి. ఫైబర్ ఉండటం వల్లే మన గ్లూకోజ్ అనేది స్పైక్ అవ్వకుండా ఉంటుంది. ఏది చేసినా పాయింట్ టు బి నోటెడ్, మీకు గ్లూకోజ్ స్పైక్ అవ్వకుండా తినటం అనేది హెల్దీ. బెల్లీ ఫ్యాట్ పోతుందా, మాల్ ఫ్యాట్ పోతుందా, విజరల్ ఫ్యాట్ పోతుందా, గట్ క్లియర్ అవుతుందా, ఇవన్నీ పక్కన పెడితే మన ఇన్సులిన్ అంటే బాడీలో గ్లూకోజ్ స్పైక్స్ బ్లడ్లో అవ్వకుండా తినటమే హెల్దీ అన్నిటికీ. మీన్స్ కొలెస్ట్రాల్ రాకుండా ఉండటానికి, షుగర్లు బీపీలు రాకుండా ఉండటానికి, థైరాయిడ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు రాకుండా ఉండటానికి ద మెయిన్ రీజన్ మీ బాడీలో ఉండే బ్లడ్ షుగర్ రేజ్ అవటం వల్ల. సో అది రేజ్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఫైబర్ కంపల్సరీగా తీసుకోవాలి. ఓకే. సో ఈచ్ మీల్లో అట్లీస్ట్ 20 grams ఆఫ్ ఫైబర్ కీరా, ఆనియన్, టొమాటోస్, క్యారెట్, బీట్రూట్, బీన్స్, క్యాబేజీ, బ్రోకలీ ఇవన్నీ వెజిటబుల్స్ స్టీమ్ చేసుకొని సాటే చేసుకొని చక్కగా సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకొని కొన్ని మొలకెత్తిన మెంతులు వేసుకొని ఫస్ట్ మనం భోజనం తినే ముందు ఒక బౌల్ ఆఫ్ సాలడ్ తీసుకున్న తర్వాత మనం భోజనం చేస్తే మన గ్లూకోజ్ అనేది స్పైక్ అవ్వకుండా ఉంటుంది. సో వెయిట్ తగ్గడం కోసం, ఫ్యాట్ తగ్గించుకోవడం కోసం నాన్ వెజ్ మానేస్తారు, ఎంతవరకు కరెక్ట్? నాన్ వెజ్ మనం తీసుకునే లిమిట్లో, మీ కొలెస్ట్రాల్ లేకపోతే మటన్ కూడా తీసుకోవచ్చు. కొలెస్ట్రాల్ ఉంటే మటన్ అవాయిడ్ చేసి చికెన్ తీసుకోవచ్చు. ఫిష్ ఈజ్ బెస్ట్, అండ్ ది బెస్ట్ థింగ్ ఈజ్ ఎగ్. ఎగ్ ఈజ్ నేచర్స్ మల్టీవిటమిన్. 9 amino acids ఉంటాయి, అండ్ బయోటిన్ ఉంటుంది, చక్కగా ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది. ఇట్స్ హోల్సమ్ ఫుడ్ అంటారు. సో ఓన్లీ ఎగ్ తీసుకున్నా కూడా ఎగ్ ఈజ్ వెరీ గుడ్ మల్టీవిటమిన్ అని చెప్పచ్చు. సో ఎగ్ అనేది రోజు తీసుకున్నా బెటర్. 2 whole eggs తీసుకోవచ్చు, అండ్ రిమైనింగ్ది అంటే మనకు ప్రతి మీల్లో కూడా 16 grams ఆర్ 15 grams ఆఫ్ ప్రోటీన్ మీల్కి ఉండేలా చూసుకోవాలి. ఎగ్ వైట్స్ తీసుకోవచ్చు రిమైనింగ్. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండేవాళ్ళు ఒక ఎగ్ తీసుకోవాలి, రిమైనింగ్ ఎగ్ వైట్స్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడానికి డైట్లోని ఏం చేయాలి, డూ అండ్ డోంట్స్ రెండు కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.